ఆడవాళ్ళం రెడీ అవ్వాలంటే మనకు గంట అయినా సరిపోదు. అట్లాంటిది చిన్న చిన్న పార్టీలకే ఒక రేంజ్లో రెడీ అవుతాము. ఈరోజు నేను ఇచ్చే సెలబ్రిటీకి పార్టీ ఇవ్వాలంటే మరి ఏమాత్రం రెడీ అవ్వాలి కదా, అందుకోసమనే బుట్ట బొమ్మలాగా రెడీ అయినా అనమాట. ఇంత ట్రెడిషనల్గా ఒక పార్టీకి ఎందుకు రెడీ అవుతున్నానో తెలుసా? మరి ఈరోజు మనం ఒక సెలబ్రిటీకి ఇచ్చే పార్టీ స్పెషల్ ఏంటంటే సంక్రాంతి స్పెషల్. మరి సంక్రాంతి అంటే ఆబ్వియస్లీ ట్రెడిషనల్గానే ఉండాలి కాబట్టి ఇంత అందంగా ముస్తాబైనా నేను. ఇంకా మనం ఆలస్యం చేయకుండా గెస్ట్ వచ్చే టైం అయిపోయింది కాబట్టి మనం దాబాకి వెళ్ళిపోదామా? దాబా ఏంటి అని పరిశాన్ అవ్వకండి, ఎందుకంటే సెలబ్రిటీకి నేను ఇచ్చే పార్టీ దాబాలోనే. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం ఆల్రెడీ వెహికల్లోనే ఉన్నాము. మన లొకేషన్ వచ్చేసి జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్ దాబా దగ్గరనే ఆగి మనకు వచ్చిన గెస్ట్కి మంచి పార్టీ ఇచ్చి పంపిద్దాం, సరే? To the city streets, we began to feel the fire. We rise like tall buildings. బ్యాచులర్ పార్టీ చూసుంటారు, లవ్ సక్సెస్ పార్టీ చూసుంటారు, లవ్ ఫెయిల్యూర్ పార్టీ చూసుంటారు, ఫస్ట్ నైట్ పార్టీ చూసుంటారు, 31st నైట్ పార్టీ చూసుంటారు. కానీ నేను ఇచ్చే పార్టీ నా సామిరంగా వేరే లెవెల్. నేను సరదాలకే పార్టీ ఇచ్చేదాన్ని, మరి సెలబ్రిటీస్తో పార్టీ అంటే చూసుకోండి మళ్ళా. శ్రీహరి పంచతులసి పవర్డ్ బై జోర్దార్ పార్టీ విత్ సుజాతలో ఈ రోజు రాబోతున్న సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే, ఇతను ఎవరినైనా సరే ఇమిటేట్ చేయాలంటే మెడిటేషన్ చేసినంత ఈజీగా చేసేస్తూ ఉంటాడు. వాట్సాప్ డీపీలో ఫోటోలు మార్చినంత ఈజీగా స్టేజ్ మీద గెటప్లను మారుస్తూ ఉంటాడు. ఇటు టీవీలోను అటు సినిమాలోను తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మన బుల్లితెర కమల్ హాసన్ మన గెటప్ సీన్ అన్న ఈ రోజు మన పార్టీకి రాబోతున్న గెస్ట్. రాబోతున్నా ఏంటి, రానే వచ్చేసిండు. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు, రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. వచ్చేసిండు అన్న, హ్యాపీ సంక్రాంతి అన్న. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండగ నుంచి అంతా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, హ్యాపీ. మీరు ఇప్పటి వరకు ఎట్లా నవ్వించిండ్రో ఇక ఈ సంక్రాంతి దగ్గర నుంచి ఇక ముందు కూడా బాగా నవ్వించి అందరి గుండెలలో ఇట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నుంచి అయినా కామెడీ చేయి అన్నట్టు చిచి అట్లేం లేదు అన్న. సంక్రాంతి అంటేనే ఫస్ట్ అందరికీ ఆంధ్ర బాగా గుర్తుకొస్తుంది. ఇక నిన్నైతే ఎన్నిసార్లు ఇంటి దగ్గరకు వచ్చి సంక్రాంతి పండుగ గురించి మీ ఊర్లో జరిగే అట్మాస్ఫియర్ గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం, కానీ వాళ్ళందరికీ కూడా తెలవాలి కాబట్టి ఫస్ట్ మనం మీ ఊరు దగ్గర నుంచి వద్దాం. అంటే ఇప్పుడు పోవద్దు, నాకు తెలుసు మీరు ఎట్లా అంటారని, ఇప్పుడు పోవద్దు, మన ఊరు జ్ఞాపకాలనే ఒకసారి గుర్తు చేసుకుందాం అన్న. మీరు ఊర్లో ఎట్లా చేసుకుంటారు సంక్రాంతి? అసలు మీ దగ్గర సంక్రాంతి అంటే ఎట్లుంటుంది అన్న? మా దగ్గర భోగిలాగా, దీపావళి లాగా, కనుమలాగా, ముక్కనుమలాగా, మన హోలీలాగా ఉంటుంది అమ్మ. అందరు ఊర్లో సంక్రాంతిలాగా ఉంటుంది. అట్లా కాదన్న, మీ దగ్గర స్పెషల్ ఏంటిది? అసలుకే మీరు ఆకివీడు మంచి ఆంధ్ర, మంచి పల్లెటూరు, మస్తుగా చేస్తారు. మీ దగ్గర స్పెషాలిటీ గురించి అడుగుతున్నా. మనది ఆకివీడు దగ్గర కలింగూడెం అది. సో ప్రతి ఇయర్ చాలా బాగా చేస్తారు. ఇప్పుడు వరకు 14 సంవత్సరాల నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఎవరైతే ఒక యంగ్ బ్యాచ్ ఉంటుంది, మనం యంగ్ బ్యాచ్ కాదనుకో, యంగ్ బ్యాచ్ ఓకే, యంగ్ బ్యాచ్ అప్పుడు సాటిస్ఫాక్షన్ అది లేదన్న, యంగ్ బ్యాచ్. సో మా బ్యాచ్ అంతా కలిసి ఇక్కడైతే ఎవరైతే జాబులు చేసుకుంటూ సెటిల్ అయి ఉన్నారో వాళ్ళందరూ సంక్రాంతి పండుగకి వెళ్ళి అక్కడ ఒక గ్రూప్ ఫామ్ చేశారు అనమాట, కలింగ యువ సంఘం అని చెప్పేసి. సో దాంట్లో కుర్రోళ్ళందరూ ఏం చేస్తారంటే, అక్కడ ఊర్లో కొంతమంది ఉంటారు, వాళ్ళందరూ ఊరు బాగోగులు చూసుకుంటారు అనమాట. సో ఊర్లో ఏం కావాలి, ఎలాంటివి కావాలి, పెద్దవాళ్ళతో, రాజకీయ నాయకులతో, వీళ్ళతో మాట్లాడి, అండ్ మా ఫండ్స్, ఓన్ ఫండ్, వాటితో ఊర్లో కావాల్సినవన్నీ సమకూర్చి కరెక్ట్గా సంక్రాంతి రాగా సంక్రాంతికి 1 నెల ముందు నుంచి మొత్తం వర్క్లు అంతా స్టార్ట్ చేస్తాం. సో మెయిన్గా ఏంటంటే అక్కడ ఈ పేకాట, కోడి పందాలు ఎక్కువ అన్నమాట. ఒక్కరోజు పండగ ఆ చిన్న ఆనందం కోసం అక్కడికి వెళ్ళి పేకాట ఆడి కోడి పందాలు వేసుకొని పండగ నాశనం చేసుకుంటారు చాలామంది. ఏముంది, ఇప్పుడు జేబులో ఆ రోజు 20,000 30,000 ఉంటాయి, 10,000 ఉంటాయి, ఇంటిలో బాధ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఆ పండగ డబ్బులు అవి ఆ ప్యాకెట్లో పోయినాయి అనుకో, ఆ కోడి పందాలు పోయినాయి అనుకో, ఆ పండగ లేనట్టుగా. సో హ్యాపీగా ఉన్న డబ్బులతో మంచిగా మనందరం సాంస్కృతిక కార్యక్రమాలు పెడదాం, పిల్లలందరినీ పిలిపిద్దాం, గేమ్స్ ఆడిపిద్దాం, పరుగుల పందులు పెడదాం, ఈత పోటీలు పెడదాం అని అందరికీ ఆ 3 రోజులు కాంపిటీషన్స్ పెట్టి లాస్ట్ రోజు 2 days సంక్రాంతి కనుమప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను అనమాట. చేసి అందరితో పాటలు పాడించడం, డ్యాన్స్లు వేయించడం, మంచిగా ఊరంతా వచ్చి ఆ విజువల్ ఇస్తాను మీకు. సో అందరం కలిసి పండుగను చేసుకుంటాం. సో
ఆ ఒక్కరోజు మాత్రం ఎవరి కుటుంబాలు వాళ్ళు పండగ ముందు వరకు ఎవరి కుటుంబాలు వాళ్ళే, కానీ ఆ ఒక్కరోజు ఆ 3 రోజులు మాత్రం ఒక కుటుంబం అవుతుంది, ఊరంతా ఒక కుటుంబం అయిపోతుంది. సో చాలా చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అన్న ఇందాక మీరు చెప్పేటప్పుడు యంగ్ బ్యాచ్ అందరం వెళ్తామని చెప్పేసి అన్నారు కదా, అంటే మనకు ఏజ్ అయిపోయిన తర్వాత కూడా వెళ్ళొచ్చా లేకపోతే? మాతో పాటు అంటే 70 ఏళ్ళు 60 ఏళ్ళు కూడా వస్తారులే అమ్మ. అంటే ఏదో ఒకటి వేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ అదే రకంగా ఫెయిల్ మధ్యలో దింపేశారు అంతే. సంక్రాంతి కాదు, నేను అడిగాను నీ సంక్రాంతి ఎలా చేసుకుంటావు? నా సంక్రాంతి మాది ఇక్కడనే ఇది చాలా స్పెషల్ సంక్రాంతి కదా, ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ సంక్రాంతి. సో తీసుకెళ్తున్నావా? అల్లుడు గారిని పిలిచారా? లేదన్న, పిలవలేదు. మీరు అక్కడే ఉండండి, మేమే వస్తామని చెప్పి మమ్మీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అప్పుడు మీరు ఏంటంటే మీరు బయటకు వచ్చేసి లోపల పంపించి అల్లుడు గారు ఇంటికి రండి అని చెప్పి వెల్కమ్ చెప్పించు. ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదా అని చెప్పి. అంటే అందరూ కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి పోవడం అనేది స్పెషల్ కదా అన్న, మేము కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనుకుంటున్నాం. అందుకే మా మమ్మీని మా డాడీని ఇక్కడికి. యాక్చువల్గా అల్లుడి పిలుపు ఫస్ట్ ఎలా ఉంటుంది తెలుసా? ఇంటికి వచ్చేసి అల్లుడు గారు పండగ వస్తుంది తప్పకుండా రావాలమ్మా, ఫస్ట్ పండగ కదా అని ఉంటుంది. నెక్స్ట్ పండగకి ఫోన్ చేస్తారు, అల్లుడు గారు ఇంటికి రావాలి, మీరు ఎలా 30% రావాలి. ఇంకా 4-5 అయిపోయిన తర్వాత అల్లుడు గారు పండగ వస్తుంది, మీరు వస్తున్నారా రావట్లేదా? సరే రాకలేండి, మీరు చూడండి వీలు కూడా చూసుకుని రండి, అయిపోయింది. తర్వాత పండగ ఫోన్ చేస్తారు, మీరు రావట్లేదంటగా వాళ్ళకి కన్ఫర్మ్ చేస్తారు. ఇప్పుడు ఈ పండగకి అయితే ఫోనే లేదు మీకు. అంటే అలవాటు పడిపోయిన అల్లుడు కదా, అవసరం లేదు. ఓన్లీ భయం ఏంటంటే కూతుర్ని ఎలా చూసుకుంటారా ఏంటి ఎలా ఉంటారని చిన్న భయంతో చిన్న ప్యాంపర్ చేస్తారు. అర్థమైపోయింది, 10 ఏళ్ళు అయిపోయింది, ఆడే పడి ఉంటాడులే అని చెప్పేసి ఇంకా ఫోన్ లేదు. మనం ఊరు దగ్గర నుంచి వచ్చినాం కాబట్టి ఊరికి సంబంధించిన ఒక క్వశ్చన్ అన్న, అంటే ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి వెళ్తూనే ఉంటారు అండ్ మధ్య మధ్యలో కూడా ఊళ్ళో ఏదన్నా పిలుపు వచ్చిందంటే మాత్రం డెఫినెట్లీ మీరు విలేజ్కి ఇచ్చే వాల్యూ ఏందనేది నాకు తెలుసు, కానీ మన ఊళ్ళకి కూడా తెలియాలి కాబట్టి ఊరు గురించి మీరు ఇప్పటివరకు ఏమైనా చేసిండ్రా? మేము ఇప్పుడు సంక్రాంతి అప్పుడు మనం ఈవెంట్కి వెళ్ళొచ్చు, ఈవెంట్కి వెళ్తే ఎంత వస్తుందో తెలుసు కదా. ఆ 3-4 రోజులు అసలు ఒక ఈవెంట్ కూడా చేయను, ఓన్లీ ఊరికి ఇచ్చేస్తారు. సో నేను ఒకవేళ వెళ్తే అక్కడి నుంచి సంపాదించుకోవచ్చు. సో ఇది కంట్రిబ్యూషనే కదా. అవును, అలాగే చాలా మంది వేరే జాబులు చేసుకోవచ్చు, వాళ్ళందరూ వస్తున్నారు కదా, వాళ్ళతో పాటు నేను కంట్రిబ్యూషన్. నేను సపరేట్గా అంటే కొన్ని చేసాను, అవి నాకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు అంతే. మీకు చెప్పుకోవడం ఇష్టం ఉండదు కానీ పబ్లిక్కి కూడా తెలియాలన్న, అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కొంతమంది అరే నిజంగా మిమ్మల్ని అభిమానించే ఫ్యాన్స్ ఉంటారు కదా. చిన్న చిన్నవే అంటే ఇప్పుడు ఊర్లో ఏమైనా బెంచెస్ కించెస్ కావాలంటే అవి ఇచ్చేస్తాం, అవి అందరితో పాటు వాటర్ ట్యాంక్స్ కట్టియడం, వాటర్ ట్యాంక్స్ అందులో అలా చేయడం. అండ్ స్కూల్లో ఒక దీని ఏంటిది ఒక టీచర్కి సపరేట్గా ఇది కావాలంటే లేవు, ఫండ్స్ లేవు, అప్పుడు మంత్లీ శాలరీ నేను చేసేవాడిని. సో టీచర్కి మంత్లీ శాలరీ, ఆ పిల్లలకి అది కావాలి దానికోసం అనమాట. సో ఇలా చాలా చేసాం. దాంట్లో కొన్ని ఇవి అంటే మిగతావన్నీ సమూహంగా చేసినవి, ఇది మాత్రం ఇండివిజువల్గా చేసినవి. అది అంతే. మా స్కూల్కి ఒకటి నేను చదువుకున్న స్కూల్లో మొత్తం కట్టించాం, ఫ్లోరింగ్ అంతా వేయించి మొత్తం అంతా చేయించి అనమాట. సో ఇలా కొన్ని ఉన్నాయి, మరీ హెవీగా చేయలేదు ఎందుకంటే మన లైఫ్లో ఎట్లా తెలుసు కదా, మనం అంతా అవగానే మనకి చాలా ఉంటాయి. అందరికి ఏంటంటే మనం కోట్లు సంపాదించేస్తున్నాం అనుకుంటారు, బట్ రియాలిటీ గ్రౌండ్ లెవెల్ అది కాదు. సో మనతో అయితేనే కానీ మనకు చిన్న భయం ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారన్న, మనం ఎంత ఎవరికైనా ఎదుటోళ్ళకి సాయం చేయాలంటే మనం ఇంత సంపాదించుకున్న తర్వాత చేయాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఉన్న దాంట్లోనే ఒక పిరికెడ్ ఎవరికైనా పక్కన వాళ్ళకి పెడితే అదే సాయం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. మీ లైఫ్లో నేను చూసినా కాబట్టి వీళ్ళందరూ కూడా తెలియాలని చెప్పేసి క్వశ్చన్ అడిగాను. ఊరితో పాటు మనకున్న చాలా మంది సర్కిల్ ఉంటారు కదమ్మా, ఒక్కొక్కసారి మనకు ఉన్నప్పుడు సడన్గా ఒకరికి అవసరం అవుతుంది, అవి ఇచ్చేస్తాం చేసేస్తాం. సో అక్కడ వరకు వెళ్ళకుండా ఇక్కడ సాయం అనేది ఎక్కడ చేయొచ్చు. సో ఊరంటే కన్నతలేదు కాబట్టి కన్నతల్లి లాంటిది కాబట్టి సో అందరూ కలిస్తే కొంచెం పెద్ద సాయం అవుతుంది. ఇండివిజువల్గా ఎక్కువ చేయలేం మనం, ఎందుకంటే మన అంత స్థాయి కాదు కాబట్టి. అన్న మరి మన ముందు కాలి పళ్ళాలు ఉంటే బాగుంటది అన్న, ఏమన్నా అట్లని కాదు, ఏమన్నా ఆర్డర్ చేసుకుందామని. భయ్యా సార్ ఫాస్ట్ ఉన్నాడు అన్న. क्या है अपने पास कुछ वेज వడలు रहता ना వడలు और పనీర్ एक बोलो అమ్మ చల్లగా కారం కారం ఉంటాయి కాబట్టి కొంచెం చల్లగా ఏమైనా. నా మాటలు ఇవ్వ అన్న, ఆర్డర్ క్యాన్సిల్. दो बटर मिल्क बोलो అన్న, చెప్పు. दो बटर मिल्क एक चिल्ली और कॉर्न का वड़ा बोलो. థ్యాంక్ యూ. అంటే ఏదో ఒకటన్నా ఇద్దామని ట్రై చేస్తున్నాను. వాళ్ళు వేసుకుని తీసుకొస్తారమ్మా. ఓకే అన్న, ఇప్పుడు ఆర్డర్ వచ్చే లోపు మనం ముచ్చలు కాకుండా ఒక చిన్న ఆట ఆడదాం అన్న. ఏమాట? ర్యాపిడ్ ఫైర్. నా వైపే మీ వైపే ఆగిందన్న. ట్రూతా డేరా? ట్రూత్.
అన్న బాగా ఆలోచించుకొని చెప్పండి, ట్రూతే కదా? ట్రూతే. రోజా మేడంకి మీకున్న కాంట్రవర్సీ ఏందన్నా? యూట్యూబ్ మొత్తం నిండిపోయింది. ఏమీ లేదు, అంతా వాళ్ళు ఏదో వేసుకున్నారు కదా, ఏమీ లేదు. మనం మాట్లాడుకున్నాం, నీ పెళ్ళికి వచ్చాను, పెళ్ళికి కలిసేంగా, అంటే జనాలకు తెలియాలని చెప్పి చూసారుగా, అయిపోయింది. ఇంకా మళ్ళీ ఒకసారి అంటే మీకే మీ వైపే అన్న అంటే ఎప్పుడైంది ఇంకా నిన్న అడిగొచ్చుగా. ఇప్పుడు క్వశ్చన్ నువ్వు అడగాలని ఫిక్స్ అయిపోయావు. సో ఏ క్వశ్చన్ అడిగి నేను చెప్పాలి. అంటే యాంకర్ నేను కదా. ట్రూతా డేరా? మళ్ళీ ట్రూతే. మళ్ళా ట్రూత్ అన్న, ఒకసారి డేర్ చెప్పొచ్చు కదా. నెక్స్ట్ అది ఉందా డేర్ అని? సరే డేర్. లేదు మీ ఇష్టం అన్న, పర్లేదు. ట్రూతే కదా? ట్రూతే అన్న. బాగా టఫ్ క్వశ్చన్ అడుగు. ఏం కాదు, ఇప్పుడు చెప్పినంత అదిగా చెప్పొద్దు, దీనికి సాప్సిదా చెప్పాలి సమాధానం. నేను ఏదైనా పాజిటివ్ చేసుకుంటాను, నాకు అది ఇష్టం. ఓకే అన్న. ఎందుకంటే నెగిటివ్ లో బతకడం నాకు ఇష్టం ఉండదు, కాంట్రవర్సీలో బతకడం అసలు ఇష్టం ఉండదు నాకు. అందుకే మీకు అసలు కాంట్రవర్సీ అనేది మీకు రావద్దు అనుకుంటాను నేను. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, ఈసారి ఏపీ ఎలక్షన్లలో సీఎం ఎవరు కాబోతున్నారు? సో ఇవి రాజకీయాలకు సంబంధించి నాకు నిజంగా అవగాహన లేదు ప్రజెంట్. ఎందుకంటే చెప్తాను చూడు, ప్రజెంట్ ఎలా ఉండదు లేదు, చాలా వేడివేడిగా ఉంది మాత్రం తెలుసు నాకు. ఓకేనా? సో ఎవరు వస్తారనేది ఇంక నేను చెప్పలేను. అంటే ఉంటది కదా ఎక్కడో ఏదో దమ్మనిల్లు సిరల్లలో ఏదో ఒకటి. నేను ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని నేను ఎప్పుడు అభిమానిస్తుంటాను. ఆయన ఒక ఇవన్నీ సాక్రిఫైస్ చేసి అక్కడి వరకు వెళ్ళి చాలా వరకు తను ఒక కంఫర్ట్ లైఫ్ని వదిలి వెళ్ళారు కాబట్టి నేను ఆయన నిజంగానే సపోర్ట్ చేస్తాను. నాకు ఆయన రావాలని ఉంది. అది ఓకే అన్న. అంటే దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చింది కాబట్టి మళ్ళీ ట్రూత్ ఆర్ డేర్ కొంచెం బ్రేక్ ఇచ్చి తర్వాత ఇప్పుడు ఇంకొన్ని క్వశ్చన్స్. అంటే క్వశ్చన్స్ అని కాదులే అన్న, మీతో ముచ్చట పెట్టినట్టే. చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని కలిసి మాట ముచ్చట పెట్టుకుని. నేను కూడా 10 years అయిందన్న జబర్దస్త్ చేసి. 10 సంవత్సరాలు మీరు వెయ్యని స్కిట్ లేదు, మీరు వేసుకొని గెటప్ లేదు, మీరు చెయ్యని ఇమిటేషన్ లేదు. దాంట్లో అన్నిట్లలో మీకు బాగా నచ్చిన స్కిట్ ఏంటిదన్న? మీకు బాగా నచ్చిన గెటప్ ఏంటిది? చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు కదా, చాలా ఉన్నాయి. దాంట్లో నాకు బాగా నచ్చింది బిల్డప్ బాబే ఉంది, తిప్పడొకటి ఉంది, తిప్పడొకటి ఉంది, నర్సే క్యారెక్టర్ ఒకటి ఇలా ఉంటుంది కదా, అదొకటి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక 10 క్యారెక్టర్లు ఉన్నాయి. సో బాగా కొన్ని వచ్చేసి పంచుల మీద వెళ్ళిన కొన్ని ఉన్నాయి, ఆ రాంప్రసాద్ రాసిన పంచెస్ అవి. ఇంకోటి గుర్తు రావట్లేదు, ఉన్నాయి లేవు 10 వరకు ఉంటాయి. మీకు అన్నిట్లలో బాగా నచ్చిన గెటప్ అన్నిట్లల్లో ఇప్పుడు మీకు ఎన్ని మంచి అంటే మీరు వేసిన గెటప్స్ అన్నీ కూడా మీకు మంచి గెటప్ సీన్ అని వచ్చిందే మీరు వేసిన గెటప్ల వల్ల. దాంట్లో అన్నిట్లల్లో మిమ్మల్ని బీట్ చేసే క్యారెక్టర్ దాంట్లో నాకు నచ్చినవి చాలా ఉన్నాయి, కానీ ప్రజాదరణ పొందింది మాత్రం బిల్డప్ బాబు ఎక్కువ. సో ఆబ్వియస్లీ దాన్ని లవ్ చేయాల్సిందే చచ్చాడు, ఎందుకంటే అంతమంది ఎనానమస్గా నచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ నాకు అదంటే ఇష్టం. ఆ గెటప్ని అసలు తీసుకోవడానికి ఎవరన్నా ఇన్స్పిరేషన్? బిల్డప్ బాబాయ్. నేను విజయవాడలో సుజీవులంటికి వెళ్తే అక్కడ నైట్ కూర్చొని ఉన్నా. అవన్నీ 1 town సందులు కదా, వీధులు ఉంటాయి కదా, మంచి ఇల్లు ఆపోజిట్ దగ్గర ఉంటాయి, బాగుంటాయి. సో నైట్ అలా కూర్చుంటే ఒక రిక్షా వస్తుంది అక్కడ దూరం నుంచి. రిక్షా వస్తుంటే బాబు సినిమా ఎప్పుడొచ్చా ఎవరైనా చూసాను, ఏమో నాగబాబు మంచి ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి మాటలేపించాను ఇక భలే ఉంది వాయిస్ అనుకున్నా. అయిపోయింది. తర్వాత పాల ఫ్యాక్టరీ అటు సైడ్ ఫ్లైఓవర్ అవన్నీ ఉంటాయి అనమాట, అటు మామూలుగా వెళ్తూ ఉంటాం. అక్కడ కుర్రోళ్ళు ఆడియో అనేస్తారు, ఎంత పెద్ద రాత్రి సచిన్ కొట్టాడు, ఎవరి కోసం కొడతాడు, మనమే కొట్టమన్నాం, ఏంటి ఎంత కాన్ఫిడెంట్ ఏంట్రా బాబు అనుకున్నా. సో ఈ దగ్గర నుంచి వాయిస్ తీసుకున్నా. మా ఒక పాత ఛానల్లో పనిచేస్తున్నప్పుడు కొలిగ్ కనిపించాడు, ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు అనమాట. సో మనడు వాయిస్ ఆయన 2 క్లోనింగ్ చేశాను, 2 కలిపి ఆ క్యారెక్టర్ని తీసా బయటికి. సో అది అలా పుట్టింది. పైగా అది చేయడానికి కారణం నాగబాబు గారు. నేను మామూలుగా ఆయనతో కూర్చున్నప్పుడు సరదాగా మాట్లాడుకున్నప్పుడు, సార్ ఇలా క్యారెక్టర్ సార్ ఏం క్యారెక్టర్ అంటే మామూలుగా ఉండదు అది అని అంటే, అవునారా నేను అడుగుతాను సరదాగా అడుగుతాను చెప్తా ఉంటారు. అంటే ఏంటి స్కిట్లు బాగుంటుంది అంటే ఈ మధ్యన ఏంటంటే ఎక్కడ చెప్పాడు మామూలుగా ఉండదు 2 చోట్ల స్కిట్లు అంటే ఇది బాగుంది ఇది అని ఆయన చెప్పారు. సో అలాగా నువ్వు స్కిట్ చూస్తే ఆయన 4-5 క్వశ్చన్లు అక్కడ ఆన్ స్పాట్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు. అక్కడ నుంచి జడ్జిమెంట్ సీట్లో కూర్చొని నన్ను అడుగుతూ ఉంటే నేను అక్కడ నుంచి ప్రొలాంగ్ చేస్తాను. బేసికల్గా స్కిట్ ప్రాక్టీస్ లేదు, ఏమీ లేదు, నథింగ్.
అప్పటికప్పుడు నేను ఎక్కేసాను అంతే. అసలు మీరు మీ టీం చేసే స్కిట్లకి దేనికి కూడా అసలు ప్రాక్టీస్ ఉంటుందని నేను అనుకోను. నేను కూడా చూసినా కాబట్టి అంత ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటారు. ఓన్లీ లూప్స్ ఒకటి తీసుకొని వెళ్ళిపోతారు కదన్నా. నేనంటే కోఆర్డినేషన్ అంటది ముగ్గురిది. సో ఆడేమో ముగ్గురికి టైమింగ్ ఒకటి ఉంది, ఆఫ్ స్క్రీన్ కూడా ఉంటుంది మా ముగ్గురికి. ఎవరంటే తెలుసు, వీడు ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసు. సో ముగ్గురు గురించి ముగ్గురు తెలుసు. ఇప్పుడు కొంచెం ఇది చేస్తాడు, ఒకసారి మనం ఇచ్చేద్దాం, ఆడి చేస్తాడు, ఇది ఇచ్చేస్తాడు, మనం ఇచ్చేద్దాం అని చెప్పి మనం. సో ఒకటి ఎత్తుగడలో ఒకటి అక్కడ. సో మొత్తానికి అలా వర్కౌట్ అవుతుంది. 10 years చేసిండ్రు జబర్దస్త్. చిన్నోళ్ళ దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు మస్తుగా నవ్వించిండ్రు. ఎట్లా అంటే చిన్న పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యేంత వరకు నవ్వించిండ్రు. సడన్గా మానేసిండ్రు, మళ్ళీ వచ్చినారు. ఇప్పుడేమో అప్పుడు వస్తున్నారు. ఎందుకు అట్లా అంటే ఎందుకు ఇంతగానో బ్రేక్ ఇస్తున్నారు జబర్దస్త్కి? సరే, నీకు తెలిసిన ఆన్సరే, బట్ వాళ్ళు కూడా తెలియదని చెప్తున్నాను. ఒకటి, మనకిచ్చే పనికి మనం పూర్తిగా టైం ఇచ్చి న్యాయం చేస్తేనే చేయాలి. డబ్బుల కోసం చేసేయాలంటే ఎలాగైనా చేసేయచ్చు, కానీ మన పని ఇవ్వకుండా ఫుల్ అండ్ ఎఫర్ట్స్ పెట్టకుండా మనం స్కిట్ చేసేసి స్కిట్ బాగా రాకపోయినా మనకు పేమెంట్ పడిపోతుంది. ఆ డబ్బులతో మనకు కావాల్సిన పనులు చేసుకోగలమా? మనం ఎక్కడో ఒక చిన్న ఉంటుంది లోపల ఆత్మపరిశీలన చేసుకుంటే. అకౌంట్లో పడి డబ్బులు తర్వాత మన స్కిట్లు బాగాలేకపోయిన డబ్బులతో మనం ఖర్చు పెట్టాలంటే అబ్బా ఆ స్కిట్ సరిగ్గా చేయలేదు, దానికి ఎఫర్ట్స్ పెట్టలేదు, నిజంగా అది సత్యం. చూసా సౌండ్ వచ్చింది. సో మనం పూర్తిగా దానికి చేయకపోతే కష్టం అంటుంది. సో మనకు ఫుల్ అండ్ టైం ఇవ్వగలం, ప్రాక్టీస్కి టైం ఇవ్వగలం, మంచిగా ప్రాక్టీస్లో అంటే లొకేషన్లో కూడా ప్రాక్టీస్ చేసుకుని టైం ఉంటుంది, డిస్కషన్లో టైం ఉంటుంది. ఈ టైం ఇస్తే డెఫినెట్గా చేసుకోవచ్చు. కానీ ఈ మధ్యకాలంలో సినిమా షూటింగ్ల వల్ల వీటి వల్ల కొంచెం కుదరట్లేదు. ఇప్పుడు కొన్నిసార్లు అయితే డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి అనుకోవాల్సి వస్తుంది. సో అందుకని బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఎప్పుడైనా షూటింగ్ లేక గ్యాప్ వచ్చింది అనుకో, అప్పుడు చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో అది రీజన్. అసలు జబర్దస్త్లో గెటప్ సీను అంటేనే మీ ముగ్గురు బాండింగ్. గెటప్ సీను అన్న మాట వచ్చింది అంటే రాంప్రసాద్, సుడిగాలి సుధీర్ ముగ్గురిది వస్తుంది. మీ బాండింగ్ కూడా అంతే. మీ ఫ్రెండ్షిప్ అంటే టీవీలలో ఈవెన్ మనం చేసిన ఈవెంట్స్లో కూడా ఫ్రెండ్షిప్ది ఎక్కడన్నా వచ్చిందంటే డెఫినెట్లీ మీరు ముగ్గురు ఉండాలి. అంత మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ని చూపించిండ్రు. స్క్రీన్ మీద అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా, ఆన్ స్క్రీన్ అయినా మీ ముగ్గురు అట్లనే ఉండే. కానీ కొంతమంది అంటారు ఓన్లీ ఆన్ స్క్రీన్ మాత్రమే వీళ్ళ ముగ్గురిది ఫ్రెండ్షిప్ ఇట్లుంటుంది, ఆఫ్ స్క్రీన్ అట్లుండదు అని చెప్పేసి అంటారు. ఆఫ్ స్క్రీన్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది యాక్చువల్ చెప్పాలంటే. మేము వీక్లీ 2-3 సార్లు కలుస్తాం. నేను సుధీర్ రాంప్రసాద్ ముగ్గురు కంపల్సరీ కలుస్తాం. సాటర్డే అయితే మస్ట్ అండ్ షూట్ కలుస్తాం. మస్ట్ అండ్ షూట్. అవును. సో ఇంకప్పుడు టీవీలో వీక్లీ కలుస్తాం. ఏది ఎక్కువ ఏది తక్కువ? అవును, ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఎక్కువ కదా. అయిపోయా వీళ్ళ దాంట్లో అన్న మీరు ముగ్గురు మంచిగా పార్టీస్కి పోతూ ఉంటారు, మంచిగా గలుస్తుంటారు బయట బాగా కదన్నా. మీ ముగ్గురు ఇట్లా ఎవరన్నా డబ్బులు బాగా ఖర్చు పెడతారు? నాకు తెలుసు ఈ ఆన్సర్, కానీ మీరు కూడా చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి. అంటే ఎక్కువ నేను ఖర్చు పెడతాను. అవును. తర్వాత రాంప్రసాద్ ఖర్చు పెడతాడు, లాస్ట్ సుధీర్ ఖర్చు పెడతాడు. అసలు ఎప్పుడన్నా సుధీర్ గారు ఆయన అంతటా ఆయన తీసి అరే ఈరోజు మనం పార్టీ చేసుకుందామని ఏ రోజన్నా అన్నాడా అన్న? రీసెంట్గా అన్నాడు. అమ్మో, ఆ రోజునే ఎక్కడ చెన్నైలో వరదలు, అక్కడ వరదలు వస్తే ఇక్కడ పార్టీ చేసుకుందాం అన్నాడా? చిచ్చి, ఆ రోజున అన్నాడు కదా, ఏంటో వర్షాలు పడలేదంటే పక్క స్టేట్లో పడతాయని చెప్పాను. జబర్దస్త్లో అన్న మీరు నాగబాబు గారు, రోజా గారు వర్క్ చేసినప్పుడు చేసినారు, ఆయన తర్వాత ఖుష్బూ గారు, కృష్ణ భగవాన్ గారు, ఇంద్రజ గారు చేసినప్పుడు చేసినారు. జడ్జిమెంట్ మీకు నాగబాబు గారిది, రోజా గారిది ఎట్లుంటుండే, కృష్ణ భగవాన్ గారిది, ఖుష్బూ గారిది, ఇంద్రజ గారిది వీళ్ళది ఎట్లుంటుండే? అంటే నాకు అబ్వియస్లీ నాగబాబు గారు, రోజా గారి జడ్జిమెంట్ అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పటికీ ఫేవరెట్ వాళ్ళిద్దరే నాకు ఫేవరెట్స్ జడ్జెస్లో. అలాగని వీళ్ళు తక్కువ అని కాదు, ఎందుకంటే పునాదిగా ఉన్నది అంటే పునాది లేసినప్పటి నుంచి ఉన్నారు కాబట్టి దాని జియోగ్రఫీ ఆర్క్ మొత్తం ఆరా మొత్తం వాళ్ళు తీసుకున్నారు దాన్ని. సో అక్కడి నుంచి వాళ్ళకి ఎలా ఒక్కొక్క స్కిట్టు ఎలా చేస్తున్నారు, వీడేంటి వాడేంటి ప్రతి బిహేవియర్ తెలుసు. ప్రీక్వెల్ స్కిట్లు చేస్తాం, సీక్వెల్ స్కిట్లు చేస్తాం, ఈ స్కిట్ ఏంటో తెలుసు, ఆ క్యారెక్టర్ ఏంటో తెలుసు, ఎక్కువ కనెక్ట్ అయి ఉంటారు జడ్జెస్. ఇప్పుడు ఖుష్బూ గారికి నేను బిల్డప్ బాబాయ్ అంటే తెలియదు, ఆవిడకి తెలియదు, ఇంకోటి ఏదైనా తెలియదు, లేకపోతే వేరే స్కిట్టు మన సనత్ నగర్ సత్తి అదంటే కొత్తగా చూస్తారు ఆ స్కిట్లని, అది రెండోసారి చేస్తే కనెక్ట్ అవ్వచ్చు కాక, కానీ అందుకని వాళ్ళు కనెక్ట్ అయ్యేది, వాళ్ళు ఎంజాయ్ చేసి తక్కువ ఉంటుంది. సో మన పాత జడ్జెస్కి అంత ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు ఫస్ట్ నుంచి చూస్తున్నారు కాబట్టి.
అది తేడా. మీకు ఏదైనా సరే పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ నాగబాబు సార్ ఎక్కువ ఇన్పుట్స్ ఇస్తుండే అని చెప్పేసి ఇప్పటికి కూడా అట్లనేనన్నా. ఇప్పటికీ రోజా మేడం స్టార్టింగ్ ఫస్ట్ నుంచి కూడా నా కొడుకు అని చెప్పింది మిమ్మల్ని అని విన్నా నేను. కొడగా అంటారు ఆవిడ. ఎట్లుంటుండే నా రోజా మేడంతో ఎట్లుంటుండే? చాలా చాలా బాగుండే. అంటే ఫస్ట్ నుంచి ఎలా ఉండారంటే పైగా ఫస్ట్లో ఇల్లు ఆపోజిట్ కదా మాది. ఫస్ట్ స్టార్టింగ్ లో ఆ వెళ్ళ ఆపోజిట్ లో. సో అప్పటి నుంచి కలిసేవాళ్ళం. మేడం మన ఇంటికి వచ్చేవాళ్ళు. మేడం కూడా ఏ ఫంక్షన్ ఉంటే పిలిచి ఇంటికి వచ్చేవారు ఆవిడ. సో అలా తిరుపతి వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళడం, అక్కడికి అలా కలిసేవాళ్ళు అనమాట. పైగా సెట్లో ఉన్నప్పుడు కూడా కంపల్సరీ ఒక 20 minutes 15 minutes సరదా బాతగా వేసుకోవడం, మాట్లాడుకోవడం చాలా బాగుండేది. అప్పుడు నిజంగా ఆ డేస్ చాలా బాగుండేది. స్టార్టింగ్ జబర్దస్త్ నుంచి మొత్తం అందరు కూడా ఒక ఫ్యామిలీ లానే ఉంటుండే కదా. ఇప్పుడు అది మిస్ అయిందని బాధపడతారా? ఇప్పుడంటే ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు కదా. సో ఇప్పుడు మేడం లేరు, ఇక్కడ సార్ కూడా లేరు, మనం ఇటు పరిగెడుతున్నాం. ఇంక ఎవరి కాళ్ళు ఏమైనా తీరు అయిపోయాం అందరం. సో ఏమైనా గెట్ టుగెదర్ ఉన్నప్పుడు అప్పుడు కలుస్తున్నాం అందరం. ఎందుకు రోజా గారు మినిస్టర్ అయినప్పుడు మనం అందరం వెళ్ళాం కదా. అవునన్నా, అప్పుడు కలిసి అందరం. అంటే స్పెషల్ అకేషన్స్ ఏమన్నా ఉంటే పర్సనల్గా వెళ్ళి కలుస్తాం, కానీ ఎంతైనా అప్పుడు వర్క్ చేసినంత అప్పుడు అది లేదు. మరి అందరం ఒక దగ్గర ఉంటే బాగుండేది. అందరం లేవు. సో ఎవరికి వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయినారు. ఇంకా మీ బాండింగ్స్ వచ్చేసి మీరు బాగా అభిమానించే వ్యక్తి ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ నాకు తెలిసి నేను మెగాస్టార్ గారు అనుకుంటా. నేను కూడా మిమ్మల్ని నేను చూసిన దాన్ని బట్టి అంటే ఫస్ట్ నేను నాగబాబు గారి గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే చిరంజీవి గారి వరకు నేను వెళ్ళానంటే కారణం నాగబాబు గారు. అప్పట్లో మన స్కిట్లన్నీ సార్కి సెండ్ చేసేది బాబు గారు. వాట్సాప్ లో పంపించేవారు సార్కి, చూడన్నయ్య ఈ గెటప్ సీన్. మీకు పర్సనల్ గా మెసేజ్ కూడా పెడుతుండే కదన్నా చిరంజీవి సార్. అదే పంపించి చూడన్నయ్య అని చెప్తుంటే అలా చూసిన తర్వాత ఈడ కూడా బాగా చేస్తున్నాడు నాగబాబు, ఏం పేరు గెటప్ సీన్ అన్నానంటే సరే అని చెప్పి ఈ సినిమాలో ఇవ్వాలి, ఇలాంటి వాళ్ళు అలా ఉండొద్దు అని చెప్పని ఖైదీ నెంబర్ 150 దాంట్లో క్యారెక్టర్ ఇచ్చారు. దాని క్యారెక్టర్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఆచార్య చేశాను, తర్వాత గాడ్ ఫాదర్ చేశాను, ఇప్పటి వరకు వచ్చిన ప్రతి సినిమాలో శంకర్ చేశాను, జర్నీ చేశారు కదా, చేస్తూనే ఉన్నారు. ఇంకా స్పెషల్ బాండింగ్ వచ్చేసి మళ్ళీ పూరి జగన్నాథ్ సార్తో కూడా అంతే ఉంటుంది. ఎట్లా అంటే ఇంకా ఇంట్లో మనిషి లెక్కనే కదన్నా. అండ్ ఇస్మార్ట్ శంకర్ 1లో చేసిండ్రు, అండ్ ఇప్పుడు 2లో చేస్తున్నారు, లైగర్ చేశారు. ఎట్లుంటది పూరి సార్తో? ఎట్లుంటది అన్న? నేను చూసిన వండర్ఫుల్ పర్సన్స్ లో పూరి గారు ఒకరు, డైరెక్టర్స్ లో వండర్ఫుల్ ఫ్యాంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. అంటే ఒక్కసారి ఆయన కనెక్ట్ అయితే ఇలాంటి మనిషి దూరం అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని ఫిక్స్ అయిపోతుంది. సో అలాంటి గొప్ప వ్యక్తిత్వం గల మనిషి అసలు. అంటే పూరి సార్తో వర్క్ చేయడం ఇష్టం ఉంటుందా, లేకపోతే పర్సనల్గా కలవడం ఇష్టం ఉంటుందా మీకు? రెండు బాగుంటాయి, రెండు పోటీ పడుతూ ఉంటాయి. ఆయన వర్కింగ్ స్టైల్ అయితే అమేజింగ్. అసలు కొంతమంది ఎక్స్పర్ట్స్ మనకి ఇంజెక్షన్ చేస్తారు, అవును అప్పుడు చేస్తారు, అయిపోయింది. అలాగా షార్ట్ పెడితే చేస్తాను సార్ అయిపోయింది, ఓకేనా టేక్ ఓకేనా అని అంటారు అనమాట. అయిపోయింది సార్ అలా ఉంటుంది. వండర్ఫుల్ పర్సన్ అండి. అంటే నాకు లైఫ్లో కొన్ని దాన్ని ఏమంటారు మోటివేటింగ్గా పనికొచ్చేవి నేర్పించింది కూడా ఆయన. చిరంజీవి గారితో పాటు పూరి గారు. నథింగ్ ఈజ్ పర్మనెంట్ అనే స్లోగన్ ఉంటుంది. నథింగ్ ఈజ్ పర్మనెంట్ అంటే ఈరోజు బాధ పర్మనెంట్ కాదు, ఈరోజు సుఖం పర్మనెంట్ కాదు, ఈరోజు డబ్బు పర్మనెంట్ కాదు. నథింగ్ ఈజ్ పర్మనెంట్. నువ్వు అన్ని పర్మనెంట్ అనుకుని ఎక్కువ ఫీల్ అవ్వద్దు. ఇప్పుడు నా దగ్గర పెద్ద ఏదో ఉంది, అవకాశాలు ఉన్నాయి, లేకపోతే నేను యాక్టర్ అనుకున్నా, ఇది పర్మనెంట్ కాదురా భయ్, నువ్వు ఎందుకు అంత ఇదైపోతావు అనుకుంటే మనం కామ్గా ఉంటాం, న్యూట్రల్గా ఉంటాం. ఓకే అలా. ఎందుకంటే మనకి ఇది ఎక్కేసింది అనుకో, కారులోంచి దిగే తత్వం కూడా అర్థమైపోద్ది మనకి. మామూలుగా మనకి ఏది లేదనుకుంటే కారులో మామూలు దిగుతాం. అదే మనం తోపులు అనుకుంటే ఇలా దిగి ఇలా చూసి పెట్టుకుని నానా అంగం చేస్తూ ఉంటాం. సో అదంతా ఇవన్నీ జస్ట్ టెంపరీ అని బతికితే హ్యాపీ ఉంటుంది లైఫ్. ఈవెన్ ప్రతిదీ సార్ దగ్గర మీరు వర్క్ ఎంత ఇష్టపడతారో పర్సనల్గా కలవడం కూడా అంతే ఇష్టపడతారు. అండ్ ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 చేస్తున్నారు, ప్రొడ్యూసర్ చార్మి గారు.
చార్మి గారితో ఎట్లుంటుంది ఆవిడ కూడా చాలా 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 మంచి హ్యూమన్ బీయింగ్ ఆవిడ. అంటే చాలా కేర్ తీసుకుంటారు, హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా ముంబై షూటింగ్కి వెళ్తే అంటే సీను హోటల్ బాగుందా, జిమ్ ఉంది అక్కడ, జిమ్ చేసుకోవాలి మీరు, బాగుంది కదా, సరే ఈవినింగ్ స్పెషల్ చేపిస్తున్నారని కానీ నేను వెళ్ళిపోయి నేను ఏదో ఒకటి ఐటమ్ చేయడం, నాకు బాగా కుకింగ్ ఇష్టం కదా. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ కుకింగ్ మన ఇంటికి వచ్చినా ఫస్ట్ వండి పెట్టేస్తాను, లేకపోతే వెళ్ళి వండేస్తాను. నాకు చాలా ఇష్టం. దాంట్లో తెలియని మనశ్శాంతి దొరుకుతుంది. మనశ్శాంతి. మీరు అంటే ఎవరికైనా సరే వండి పంపించడం కూడా మీకు చాలా ఇష్టం కదన్నా. హాట్ బాక్స్ నాకు తెలుసు కాబట్టి దాని బిల్లే ఉంది. అన్న, చిరంజీవి సార్లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటిది? ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి. ఒకటంటే ఏం చెప్పగలం, నాకు బాగా నచ్చింది ఏంటంటే మన నైజాన్ని కోల్పోద్దని. అంటే చాలా సందర్భాలు చెప్పారు, ఇప్పుడు నాకు ఎవరో మోసం చేశారు, నన్ను ఎవరో ఒక మాట అన్నారు, నన్ను నా గురించి ఎవరో బ్యాడ్ అనుకున్నారు, ఆడన్నాడు కదని చెప్పి నేను అనేస్తే నీకు వాడికి తేడా ఉండకూడదు. అప్పుడు అది వాడి నైజం, నువ్వు అలా అన్నాడు, నీ నైజం ఏంటి, నువ్వు ప్రేమించు, నువ్వు దాన్ని పాజిటివ్గా చెయ్యి, వాడు రేపు పొద్దున్న వాడు తెలిసేలే చెయ్యి. అంతేగాని ఒక పగను ఇంకో పగ చేస్తే నిప్పు. సో ఒక పగ దగ్గర ప్రశాంతత మన సైలెంట్గా ఉంటే మళ్ళీ వాళ్ళు ప్రేమగా వస్తారు, డెఫినెట్గా వస్తారు. ఇది అలవాటు చేశారు. సో ఎప్పుడు ఆల్వేస్ నీ నైజాన్ని కోల్పోవద్దు, మన నైజం ఒకటి ఉంటుంది, అది కోల్పోవద్దు. ఇప్పుడు ఎవడో గట్టిగా అరిచాడు, బూత్ మాట అన్నాడు, తిట్టాడు అనగానే ఏంట్రా అంటే మన మీద వెళ్ళిపోయానుకో అంత పెద్ద కూడా అవుతుంది. ఓకే ఓకే వదిలేండి, ఓకే ఓకే అని అనేసి అనుకో అయిపోయింది అక్కడికి. పూరి సార్ దగ్గర మీకు బాగా నచ్చే క్వాలిటీ? టేక్ ఇట్ ఈజీ. ఇదే ఏదైనా సరే టేక్ ఇట్ ఈజీ, బ్రెయిన్లో ఎక్కువ పెట్టుకోవద్దు, ఏదైనా సరే. చాలా అంటే ఆయన సార్ చెప్పారు చంద్ర గారు, మాకు గుర్తుందా, ఇది ఎంతో కష్టపడితేనే కానీ 15 ఏళ్ళు మనం కష్టపడితేనే ఎన్నో కష్టాలు చూసి ఇంత స్టేజ్కి వచ్చి ఇంతవరకు ప్రయాణించి ఎంతో చిన్న పేరు సంపాదించుకొని హ్యాపీగా కుటుంబంతో ఉన్నాం. ఇంత ఆనందాన్ని నిన్నెవరో ఒక మాట అంటే ఆ మాట నువ్వు డిస్టర్బ్ అయిపోతే అసలు ఆ మాట వల్ల డిస్టర్బ్ చేయడానికి అర్హత ఎవరు, ఆ హక్కు ఎవరు ఇచ్చారు? నువ్వే ఇస్తున్నావు. నువ్వు ఫీల్ అయితే హక్కు ఇచ్చినట్టే. సో ఫీల్ అవ్వక తీసుకోకు, ఖతం అయిపోయింది. చిల్. మీ హెయిర్ ఎందుకు ఊడట్లేదా అని అనుకున్నా నేను. ఇది చాలా ఊడింది, అక్కడ ఎవరో సింగరేణి తెప్పించావు. అట్లేం కాదు, చాలా. పూరి గారు కూడా అంతే. పూరి గారు చాలా లైట్ మైండెడ్. అంటే ఓకే డార్లింగ్, వదిలే ఓకే డార్లింగ్ అంటారు దాన్ని. ఆ డార్లింగ్ ప్రభాస్ గారికి వచ్చింది, డార్లింగ్ అని ఆర్డర్ వచ్చింది. అన్నయ్య మేము మనకు సర్వ్ చేసే లోపు నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, వద్దా లేకపోతే మేము పోయినాక అడగనా? పర్వాలేదు, ఆవిడ కూడా వింటారు కదా. వద్దులే అన్న, మేము విన్నా కూడా మీకు భాష రాదు కదా, అర్థం కాదు. తెలుగు అర్థం అవుతుందా మీకు? సమాజమే ఆతే అంట. మరి నువ్వు సమాజమే నా ఆతే అనుకుంటున్నావు, నువ్వు సమాజమే ఆతే. మీరు భోజనం చేశారా? ఏం చేశారు? ఏ ఊరు మీది? బెంగాల్. బాగా విషయం, బాగా విషయం. అంటే ఏమన్నావన్నా? నాకు బాగా విషయం అంటే బాగున్నావు అని. అవునా? ఎన్ని భాషలు నేర్చుకున్నావన్నా? నేను అన్ని దాదాపు 26 లాంగ్వేజ్ నేర్చుకున్నాను, అన్ని ఒక్కొక్క మొక్క వచ్చు. థ్యాంక్ యూ అమ్మా. బాగా భాష మళ్ళీ ఇదే తెలుసు, బాగా భాష అదే బాగా భాష. అంటే తెలిసి కూడా నేను మళ్ళీ ఎన్ని లాంగ్వేజ్ నేర్చుకున్నానన్నా అని అడిగినా కదా. నా అన్న ట్రూతా డేరా? ట్రూత్ అని అన్నగానే డేర్. అట్లన్నా డేర్ చేయాలి ఎప్పుడైనా. నేను ఇప్పుడు బాటిల్ తిప్పకుండా ఎందుకు అడిగినా అంటే, బాగుందన్నా. అంటే బేసిక్గా వంటలు చేసే వాళ్ళకి వేరే వాళ్ళ వంటలు నచ్చవు అని అంటారు, కానీ మీ దగ్గర ఉన్న గొప్పతనం ఏం తెలుసా అన్న, నా వంట తప్ప మిగతా అందరి వంట బాగుందని అంటారు. ఒకరోజు థ్యాంక్ యూ. ఓకే అన్న, పర్లేదు, నాకు అలవాటే. డేర్ అన్నారు కదా, సో ఇమ్మీడియట్గా సుధీర్ గారికి కాల్ చేసి ఒక అమ్మాయి నెంబర్ తీసుకోండి. సుధీర్కి కాల్ చేసి ఎవరన్నా అమ్మాయి నెంబర్ అడగండి అన్న. డేర్ అన్న, రూల్ ఈజ్ రూల్ అన్న. ఎవరిదన్నా అమ్మాయి నెంబర్ అడగండి. అమ్మాయి నెంబర్ అడగండి, తప్పదు. ఏం చేస్తున్నారని అడుగుతాను. అయితే ఒక క్వశ్చన్ అడగండి, రష్మి సుధీర్ది లవ్ నిజమేనా కాదా అని అడగండి. ఎవరికి? ఆయనకి. చెప్పడాడు అన్న, అడగండి అన్న, అడగడం మన ధర్మం కదా. నేను ఏ క్వశ్చన్ అడిగినా ఇప్పుడు డిప్లొమాటిక్గా ఆన్సర్ చెప్తాడు. మనకు ఆన్సర్ రాదు, మనం ప్రాంక్ కాల్ చేసినా వాడు ఎత్తినా కొన్నిసార్లు వేరేలా మాట్లాడతాడు. ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మనం ఉన్నాయి. ఒకసారి ఉండదు. సిద్ధా
ఎక్కడరా? ఎక్కడ? పల్లవి గారి ఇక్కడ ఉన్నా. అవునా? ఏం లేదురా, నిన్ను ఎప్పటి నుంచో ఒకటి రూట్ కెనాల్ చేయించుకున్నా. రూట్ కెనాలా? సీనియర్ గారు చక్కగా చేయించుకున్నారండి, భయపడకుండా. మీరేంటి ఎంత భయపడుతున్నారు అని. సరే, అరే ఏం లేదు, నాకు ఇప్పటికే 2:30 గంటలైంది. కాదు కానీ బా, నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగలరా? చెప్పు. ఏంటి అంటే ఇప్పుడు బేసికల్గా ఈ నీ పెళ్ళి ఎప్పుడు, ఏంటి, చేసుకుంటావా లేదా అని అడుగుదామని. ఎవరు ఉన్నారా ఏంటని? ఇంటర్వ్యూలో ఉన్నావు నువ్వు? సూపర్ రా. హలో, తెలిసిపోతురా ఇలాంటి. నువ్వు టక్కని ఎప్పుడు ఫోన్ చేయకుండా సడన్ గా ఫోన్ చేసి పెళ్ళి ఎప్పుడు? ఇంటర్వ్యూలో ఉన్నా కాబట్టి నువ్వు పెళ్లి ఎప్పుడన్నా అడుగుతావు, కానీ బయట ఎప్పుడన్నా చెప్తావురా నువ్వు? అంటే పెళ్లి చేసుకోమని చెప్తావు కానీ ఒక్కోసారి లేరా ఒకసారి లేకపోతే ఉన్నావు కదా అన్నట్టు, తర్వాత పెళ్లి చేసుకో. ఎందుకు ఇంటర్వ్యూలో పెళ్లి యాక్ట్ చేస్తున్నావు? చెప్పరా? ఏం చెప్పాలి? ఇంటర్వ్యూలో లేను, నేను ఫోన్ చేస్తున్నా. పక్కన ఎవరో అమ్మాయి చెప్తున్నారు కదా ఇంటర్వ్యూలో లేనని చెప్పండి. సుజీరా? సుధీర్ గారు హాయ్. తెలిసిపోద్ది వాయిస్. సుజీ వాయిస్ నాకు తెలియదారా? ఒరే నువ్వు ఎందుకురా ఇలా చేస్తావు? చూద్దాం, దేవుడు మనకి రాసి పెట్టుంటే జరిగిద్ది. ఓకేరా. సుధీర్ గారు హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్స్ అండ్ విష్ యూ ద సేమ్ అండి. అమ్మగారు బాగున్నారా అండి? అందరూ బాగున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. అండ్ లగ్గం ఎప్పుడు అని చెప్పి ఎదురు చూస్తున్నాం. మీ లగ్గం కోసం ఎప్పుడు చేసుకుంటారు? ఏదండి? మీ లగ్గం కోసం ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు చేసుకుంటారు? అది మన చేతిలో ఏం లేదండి, అది దేవుడు మనకి అలాగా రాసి పెడితే అలా జరిగింది. రష్మి గారినే చేసుకుంటారా? ఏదండి? రష్మి గారినే చేసుకుంటారా? అది కూడా మన చేతిలో ఉంటదండి. అన్ని దేవుడు రాసినట్టే జరిగింది. అవునరా, మనం చెప్దాం ఒకసారి దేవుడికి చెప్దాం మాట. ఓకేనా? హనుమాన్ మూవీ ప్రమోషన్స్ ఉన్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ రా. విషింగ్ యు గ్రేట్ సక్సెస్. థాంక్యూ రా. టేక్ కేర్. జై హింద్. ఏందన్నా? టేక్ కేర్. ఓ టేక్ కేర్. జై హింద్. అనవసరంగా ఇబ్బంది అని కాదన్న, చాలా అంటే పాపం స్లిప్ అవ్వడానికి, తప్పించుకోవడానికి, క్వశ్చన్ నుంచి తప్పించుకోవడానికి ఎంత ఆరాట పడుతున్నాడో నాకు అర్థమైపోయింది. అన్న మీకు తెలుసు కదన్నా, మీరు ముగ్గురు మంచి బాండింగ్. కూడా తెలియదు, నేను మాటల్లో పెట్టి ఆడి ఫోల్డ్ ఆల్రెడీ లేపాడు, నేను చెప్పేసాను కూడా. అనుకుంటున్నారు మీరు, ఆడు అందుకు అలా మాట్లాడాడు. ఓకే, ఇంకా డేర్ బాగుందా? నాకు ఈ డేర్ నచ్చలేదు అన్న, చీటింగ్ అన్న ఇది. అన్న మీ కాదు, ఇదైతే సీరియస్ క్వశ్చన్ అన్న. మీరు ముగ్గురు బాగా క్లోజ్ ఉంటారు, నిజంగా కూడా రష్మి గారిది ఉన్న సుధీర్ గారిది ఇద్దరిది నిజమైన లవ్వేనా అన్న? మీకైతే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. స్క్రీన్ మీద వరకు దే ఆర్ వెరీ గుడ్ పేర్. ఆఫ్ స్క్రీన్ గురించి నేను మాట్లాడను. మాకు ఆన్సర్ వచ్చేసింది అన్న, అంతే. తెలివితల్లం మేమందరం. సో ఇంకా మనం ఇప్పుడు 2023 వరకు మనకు జరిగినవి మాట్లాడుకున్నాం. ఇప్పుడు 2024 సంక్రాంతితోని మీరు మంచి మంచి సినిమాలతో మా ముందుకు రాబోతున్నారు. కొత్త సినిమాలు, హనుమాన్ అయ్యి ఉండొచ్చు, ఇస్మార్ట్ శంకర్ 2 అయ్యి ఉండొచ్చు, అన్ని మంచి పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. హనుమాన్ సినిమా ఎట్లుండబోతుంది? హనుమాన్ సినిమా డెఫినెట్గా అందరికీ, కుటుంబంలో ఉన్న ఒక 3 years ఓల్డ్ నుంచి 70 years ఓల్డ్ వరకు, అంటే థియేటర్ వరకు నడగలే స్తోమత అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమాలో కామెడీ ఉంది, దేవుడి తాలూకు రిఫరెన్స్ ప్రతి 10 minutes 15 minutes వస్తూనే ఉంటాయి, యాక్షన్ ఉంది, తర్వాత లవ్ ఉంది, దాని తర్వాత సిస్టర్ది ఇది ఉంది, రిలేషన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సేమ్ సైంధవ్ కూడా అంతే, చాలా బాగుంటుంది. సైంధవ్ కూడా చేశాను కాబట్టి. సైంధవ్ కూడా ఇప్పటి వరకు చేసిన అన్ని సినిమాలలో ఒక స్పెషల్ మూవీ గురించి మాట్లాడతాను. రాజు యాదవ్ సినిమా అంటే కమెడియన్గా చేసిండ్రు, ఆర్టిస్ట్గా చేసిండ్రు, చాలా మంచి క్యారెక్టర్స్ చేసిండ్రు. మీరే గెటప్ లేదు అని అందరికీ తెలుసు. రాజు యాదవ్ ఒక హీరోగా వస్తున్నారు, దాంట్లో ఒక స్పెషల్ సీన్ ఉన్నది.
హీరోయిన్తో లిప్ లాక్ ఇస్తున్నది, అదొకటే అదొకటే ఉన్నది, అదొకటే చిన్నది అంతే, చిన్నది. అంటే పర్లేదన్న అదొకటే అంటే అది ఒక ఇంపార్టెంట్ సిచ్యువేషన్. దాని తర్వాత చాలా విషయాలు జరుగుతాయి అనమాట సినిమాలో. ఆ సీన్ చూసినప్పుడు ఇంట్లో ఏంటి ఫీలింగ్, ఇంట్లో ఎలా అభిప్రాయపడ్డారు? నేను అట్లా అభిప్రాయపడ్డదాన్ని. సుజ్జి ఎట్లా మోటివేట్ చేసింది మిమ్మల్ని? మోటివేట్ చేయడానికి ఏముంది, అసలు తెలియదు చూసేంత వరకు. ఏమనుకున్నదన్నా? ఏమనుకుంటుంది, ఇట్స్ ఎ ప్రొఫెషన్. రాఖీ ఆ సినిమా చేసినప్పుడు ఇద్దరు అమ్మాయిలను ఇలా వేసుకొని అప్పుడు నువ్వు ఇచ్చిన మోటివేషన్. ఆబ్వియస్లీ ఆర్టిస్ట్ లైఫ్. ఎందుకు అంటే ఇప్పుడు నేనంటే ఆర్టిస్ట్ గా నేను కూడా చేస్తున్నా కాబట్టి నాకు అవేంది అనేది తెలుసు అన్న. కానీ సుజ్జి అట్లా కాదు. పెళ్ళి 1 year 2 year 10 ఏళ్ళు అయింది, ఇంకా నా ప్రొఫెషన్ అర్థం చేసుకోకుండా ఉంటుంది తను. సుజ్జి చెప్పు. సో ఇప్పుడు ఇద్దరం ఒకటే అన్నట్టు, అంటే మేము కూడా ఇద్దరం ఒకటే అనుకుంటాను మన ఒకటే. అదేనమ్మా, అందుకే అంటున్నా. అదే మళ్ళీ నాకు ఇద్దరం ఒకటే. ఇప్పుడు ఒకరి ఆలోచనలు ఒకరు సపరేట్ ఏం లేవు, అన్నీ ఒకటే. ఓకే అన్న, మీరు ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కదా, దీంట్లో ది బెస్ట్ క్యారెక్టర్ ఏంటిది మీరు చేస్తున్న అన్ని సినిమాలు, ఇప్పుడు రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలలో? నేను బాగా అంటే అన్నీ నాకు బాగా అనిపించింది. నా సినిమా కాకుండా ఇప్పుడు రాజు యాదవ్ ఉంది. రాజు యాదవ్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్, అది హీరో కాదు, అది అసలు మంచి క్యారెక్టర్ అది. సో నాకు బాగా నచ్చింది రాజు యాదవ్ క్యారెక్టర్. దాని తర్వాత హనుమాన్, దాని తర్వాత డబుల్ స్మార్ట్, సైందో, ఇలా అన్నీ ఉన్నాయి. దేవరా. అన్ని క్యారెక్టర్ల కంటే రాజు యాదవ్ క్యారెక్టర్ నాకు బాగా నచ్చిందన్న. ఎందుకు అంటే మొత్తం సినిమా అంతా కూడా స్మైల్ చేస్తూనే ఉండాలి కదా, అది ఎట్లా మేనేజ్ చేసిండ్రు మీరు? అదే కొన్నిసార్లు నవ్వుతూ ఉండడం ఓకే, కొన్నిసార్లు అన్ని ఎమోషన్స్లో మనకు కష్టం. అది ఇప్పుడు నవ్వుతూ తినాలనుకో కష్టం, నవ్వుతూ వాటర్ తాగాలి కష్టం. ఒకసారి చేసి చూడు ఒకసారి. అంటే నేను ఎప్పుడు నవ్వుతూ ఉండాలిగా మొత్తం. ఎక్స్పాండ్ బ్రైట్ స్మైల్, తాగో మంచిగా. కష్టమే అన్న. అవును, అవి కూడా చేసాం. ముఖం మీద మేకప్ కూడా పోతుంది, అవి కూడా చేసాం దాంట్లో. సో పైగా ఎమోషన్స్ ఉంటాయి, యాంగ్రీ ఉంటుంది దాంట్లో కూడా. ఓన్లీ మన ఐస్ యాక్ట్ చేయాలంతే. ఫోర్ హెడ్ అండ్ ఐస్, ఈ రెండు సపరేట్, ఇది సపరేట్. హాఫ్ పేస్ ను వేరే వదిలేయాలి, ఇది బ్లాంక్, ఇది స్టాటిక్, ఇదంతా ఎక్స్ప్రెషన్ చెప్పాలి. సచ్ ఎ బిగ్ టాస్క్. ఇదంతా పెయిన్, రోజంతా నవ్వి 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 నవ్వి, పైగా 7 days 10 days సింగిల్ స్కెడ్యూల్ చేసి డే నైట్లు చేసే వరకు ఇది పట్టేసేది, నిద్ర వచ్చేది కాదు. నాకు తెలిసి బేబీ నవ్స్ అని తెగిపోయి ఉంటాయి ఎక్కడో. టఫెస్ట్ క్యారెక్టర్. సో ఆ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా అందరూ అవే అప్రిషియేట్ చేసిండ్రు కదన్న. అవును, క్యారెక్టర్ ఎప్పుడు నవ్వుకుంటూనే అన్నిట్లో చెప్పాలి అని అంటే అది చాలా కష్టమైన ఇది అని. సో ఇప్పుడు హనుమాన్ సినిమా అన్నిటికంటే ముందు రిలీజ్కి ఉన్నది. దాంట్లో హీరోగా యాక్ట్ చేసిన తేజాని మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. అబ్బాయితో ఎట్లుండింది మీ బాండింగ్? సూపర్ ఫెంటాస్టిక్. సినిమా 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 తప్ప వేరే టాపిక్ ఉండదు మన దగ్గర. సేమ్ క్వశ్చన్ తేజ గారిని కూడా అడిగితే తనేం చెప్పిందంటే ఎప్పుడు సినిమా 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 అని సినిమాల గురించి మాట్లాడేది మా గెటప్ సీన్ అని చెప్పేసి అన్నాడు. తను కూడా అంటే అలాగా మ్యాచ్ అయిందేమో. ప్రతి ఫ్రైడే వస్తే అదేదో క్లాసెస్కి వెళ్ళాలన్నట్టు, సిరి గారు సినిమా వస్తుంది, సినిమా రేపు వెళ్దామా అంటే సరే పదండి అంటే ఒక స్కూలు, ఇండస్ట్రీ స్కూలు, సినిమా క్లాసు. సో వెళ్ళి మనం నేర్చుకోవాలి లెసన్ అన్నట్టు వెళ్ళేవాళ్ళు అనమాట. సో చాలా బాగుంటాడు ఆయన, చాలా చాలా బాగుంటాడు బిహేవియర్ అంతా. దట్టు అందరితో కంటే కూడా మీతో ఎక్కువ బాండింగ్ ఉంటుంది. ఇల్లు పక్క పక్కనే. ప్రశాంత్ గారు కూడా అంతే, ఆఫీస్ కూడా అక్కడే కదా, ఇంటి పక్కనే. సో అందరం కలుస్తూ ఉంటాం. మంచిగా అంటే ఫుడ్ పెట్టడము తక్కువే కానీ మెయిన్ ఎక్కువ ఏంటంటే ఈ మామూలుగా ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు కూర్చొని మాట్లాడుకోవడం, కాస్టింగ్ ఎవరు బాగుంటారండి, ఈ క్యారెక్టర్ ఎవరు బాగుంటారు అలా డిస్కస్ చేసుకోవడం, అలా ఎక్కువ ఉంటుంది అనమాట సినిమాల గురించి అంతా. ఇది తినండి అన్న, బాగుంది అన్నారు కదా. బాగుంది, నువ్వు తిన మరి. ఇది బాగుంది అన్నారు కాబట్టి బాగుంది అనే దాని మీద ఇంకో క్వశ్చన్ అడుగుతాను. సరే ఈ గ్యాప్లో అనుకో ఇంకోటి. ఒక్క సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందరూ సీరణ గురించి మాట్లాడుకున్నారు. అదేంటంటే చిరంజీవి గారితో ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు
అసలు జబర్దస్త్లో ఉన్న గ్రూప్ మొత్తం నిండిపోయి జబర్దస్త్లో వాళ్ళందరూ కూడా చిరంజీవి సార్తో ఫ్లైట్ జర్నీ చేసినంత హ్యాపీగా ఫీల్ అయినారు. నేను దగ్గరుండి చూసిన కాబట్టి నాకు తెలుసు. సో మీకు ఎట్లా అనిపించింది అన్న, మీ ఫీలింగ్ ఎట్లుండే ఫ్లైట్ జర్నీ? నేను చాలా దగ్గర చెప్పేశాను అది, బట్ అయినా చెప్తాను. ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతి, లైఫ్లో కూడా కళ్ళ కూడా అనుకోని సందర్భం అది. కానీ దీనికి సాక్ష్యం మా అక్క. ఊర్లో ఈ వరిచేల్లో పరకలు ఉంటాయి కదా, మడిచేళ్ళు మొత్తం వరిచేళ్ళు అన్ని కుప్పలు పనులు వేసేసిన తర్వాత కుప్పలకి వేసేటప్పుడు తీసినప్పుడు అక్కడక్కడ ఒక వరికంకులు మిగిలిపోతాం. చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే స్కూల్ అయిపోయిన వెంటనే చేల్లోకి వెళ్ళి అవన్నీ ఏరుకొని వచ్చేవాళ్ళమాట. 4-5 గుప్పుళ్ళు అవుతాయి, 10-12 గుప్పుళ్ళు 15 గుప్పుళ్ళు అవుతాయి. అవన్నీ తీసుకొని కాలుతో నలిపి ఆ వరి కిరాణా షాపులు అమ్మేవాళ్ళమాట. మా ఊళ్ళో బడ్డిగోడు కృష్ణ గారు అని ఉండేవాళ్ళమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మితే ఎంతో తక్కువ, 5 రూపాయలు 6 రూపాయలు ఎంతో వచ్చాయి. 6 రూపాయలు తీసుకొని మళ్ళీ వచ్చి రావడం వెళ్ళి ఆ చెరువులో దూకేసేవాళ్ళం. చెరువులో దూకేసి ఆడుకుంటూ ఉంటే పైనుంచి చిన్నగా ఫ్లైట్లు వెళ్ళాయి. గట్టిగా ఎక్కి నడిచేవాళ్ళమాట నేను. మా అక్క ఊరికి ఎవరుస్తారా, ఎవరు వెళ్తారు, నీకు తెలుసా అని చెప్పి. ఎందుకంటే మా అక్క సాక్ష్యం అంటున్నానంటే ఇది చాలామందికి అతిశక్తి కనిపించవచ్చు, తప్పే లేదు. బేసికల్గా నేనన్నా వాళ్ళ ప్లేస్లో ఉంటే నేను కూడా అలాగే అనుకోవచ్చు కాక, కానీ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నాకే తెలుసు అది. పైగా మా అక్క సాక్షి ఎందుకంటే మొత్తం అంతా ఫ్లైట్ ఎక్కి చిరంజీవి గారితో అంతా అయిన తర్వాత ఇంటికి వచ్చి ఏడ్చేస్తుంది మా అక్క. ఏమైంది అక్కంటే, చిన్నప్పుడు నన్ను అది తెలుసు కదా అని అంటే, అవును కదా నేను ఎవరు లేరనుకునేవాడిని సాక్ష్యం ఇది. అంటే నేను ఏదో కావాలని చెప్తున్నాను అనుకుంటారు కదా, అనుకోవచ్చు చాలామంది అనుకుంటారు. కానీ మా అక్క ఏడిస్తే అక్క సాక్ష్యం నాకు చాలు, అక్క నమ్మింది చాలు అనుకున్నాను. చాలా హ్యాపీ. మా అక్క కళ్ళం నీళ్ళు చూసాను ఆ రోజున. అంటే పైగా ఏంటంటే ఆయన ఫ్లైట్లో కూర్చుని పెట్టుకొని తీసుకెళ్లాల్సిన అంత అవసరం లేదు, కానీ ఆయన గొప్పతనం, అది గొప్ప వ్యక్తిత్వం అంతే. మీరు నిజంగా నేను చాలా బ్లెస్డ్ అనుకుంటాను చిరంజీవి గారి విషయంలో. ఎందుకంటే మీరు చేసిన స్కిట్లన్నిటిని కూడా చూడడము, మీకు పర్సనల్గా మెసేజ్ పెట్టడము, ఈరోజు రావో ఇంటికి అని చెప్పేసి మిమ్మల్ని రమ్మనడము, మీ పెళ్లి రోజు నిన్ను సుజన్ ఇద్దరిని ఇంటికి పిలిపించి మీకు బట్టలు పెట్టడము, మేడం లేరు మేడం గారికి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి అమ్మ నేను ఇక్కడికి వచ్చాను, ఎక్కడున్నాయి బట్టలు వాడికి పంచి పెట్టాలి, అమ్మాయికి శారీ పెట్టాలని చెప్తే అక్కడ ఉంటుంది వీడియో కాల్లో తీసుకొచ్చి వాళ్ళతో తెప్పించి బట్టలు పెట్టారు. ఇదంతా అంటే చిరంజీవి సార్ని ఒక్కసారి కళ్ళతో చూస్తే చాలు అనుకొని ఇప్పటికీ చాలా మంది ఆర్టిస్టులే ఉన్నారు అంటే సామాన్య జనాలు ఎంతమందో ఉంటారు. అట్లాంటిది మీకు మాత్రం ఆయన హృదయంలో ప్రత్యేక స్థానం ఉండిద్ది. అంటే కొన్నిసార్లు మాటలు రావు, అంటే ఎలా దీన్ని చెప్పాలో తెలియదు, బట్ ఇక్కడ ఉంది ఆ లవ్ అని చాలు. ఎక్కడనో ఒక ఆకివీడు విలేజ్లో ఉండి అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఏదో చిన్నగా ఏమంటారు ఈవెంట్స్ అట్లాంటివి చేసుకుంటా, తర్వాత జబర్దస్త్, తర్వాత సినిమాలు, మీ లైఫ్ జర్నీ అంతా కూడా అంటే స్టార్టింగ్ మన కెరియర్ ఎట్లా మనం బిల్డ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మంచి మోటివేషన్ అన్న మీ లైఫ్. అంటే పైగా ఈ ఎక్స్పీరియన్స్ ఎంతవరకు తీసుకెళ్తుంది సార్, ఇది ఒక బాధ్యత, భయం, దీన్ని కాపాడుకోవాలి అన్నంతవరకు తీసుకెళ్ళిపోయింది. పైగా ఏంటంటే కొన్నిసార్లు అనిపిస్తుంది ఇంతకు మించిన ఎగ్జైట్మెంట్ లేదు నాకు, ఇంకా నాకు ఏ విల్లా ఇచ్చినా ఏమి ఇచ్చినా లేదు, ఇంకా అంత ఎగ్జైట్ అవ్వలేదు, ఇంకా అయిపోయింది. ఆయన మొత్తం డల్ చేస్తారు అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. తీసుకెళ్ళి మీ లైఫ్లో అనుకోని జరిగిన సిచ్యువేషన్ మ్యారేజేనా అన్న? అనుకోని జరిగింది, అనుకోకుండా కూడా జరిగింది. అట్లేం కదా, ఇట్స్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఫస్ట్ సుజిన్ చూడడం, పెళ్లి చేసుకుంటాను అడగడం, ఫస్ట్ మీరే అడిగినరా అన్న? ఒక కొన్ని రోజుల తర్వాత సరే అంది, నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నా, ఒక 1 year ఆగాము. 1 year ఆగిన తర్వాత పెళ్లి చేసుకున్నాం, అయిపోయింది. క్లియర్, అంటే చాలా చాలా నీట్గా పద్ధతిగా. ఎటువంటి చేసింగ్లు, గొడవలు, కార్లు లేవు కదా మనకు, చేసింగ్ రావాలా అట్లాంటివి ఏం లేకుండా చాలా నీట్గా జరిగిపోయింది. మీ లైఫ్లో ఇంత జర్నీలో అంటే
నాకు మీతో పరిచయమే చాలా తక్కువ టైం అన్న, కానీ ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే సంవత్సరాలు ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. వన్ డే కూర్చొని మాట్లాడితే కూడా మనిషి వ్యక్తిత్వం ఏంటనేది అర్థమైపోతుంది అంటారు. నేను ఎవరితోని కూడా అంతగానం బాండింగ్ పెంచుకోను. నేను ఒకరోజు మీ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంకా నాకు ఓన్ బ్రదర్ లాగానే ఓన్ బ్రదరే నాకు అంత అంత మీ కూడా అలాగే తీసుకున్నాను కాబట్టి సరే, రెండు వైపులు ఉంటేనమ్మా. నేను అనుకోవాలన్నా నువ్వు అనుకుంటే నేను అనుకోగలను, నువ్వు అనుకోవాలని నేను అనుకోవాలి, నేను అనుకోవాలన్నా నువ్వు అనుకోవాలి. సో రెండు వైపులు లేకపోతే రాదు. సో ఇంత తెలిసిన నాకే మీ గురించి చాలా అంటే చాలా తెలుసు అనుకుంటా నేను. కానీ మీ లైఫ్లో నాకు తెలియదు ఏంటంటే మీ సాడ్ థింగ్స్ అసలు నాకేం తెలియదు. ఎప్పుడు మీరు ఎవరితో కూడా మీరు చెప్పుకోవడానికి ఇష్టపడరు, కానీ లైఫ్లో ఏదో ఒకటి సాడ్ థింగ్ ఉంటుంది కదన్నా, ఇది జరగకపోతే బాగుండు, సిచ్యువేషన్ వస్తే నేను ఈ మూమెంట్ని నేను చేంజ్ చేసుకుంటా అనుకునేటట్టు మీ దాంట్లో ఏముంటుంది? అంటే ఒకటి ఏంటంటే మనం ప్రతి సిచ్యువేషన్ని అంటే ఓవర్కమ్ చేసే మెచ్యూరిటీ ఉంది మన దగ్గర. సో అలాంటప్పుడు అది జరగకపోతే బాగుండు అనే ఆలోచన రాదు, ఎందుకంటే వాటిని ఎదిరించగలిగే ఇది ఉంది మన దగ్గర, ఆ తెలివి ఉందో లేకపోతే వాట్ ఎవర్ దాన్ని మాట్లాడుకునే ఇది ఉంది, అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరి మధ్యలో, కుటుంబంలో ఉంది. కాబట్టి వీ నెవర్ అసలు ఇప్పుడు అలాంటి అనుకోవాలి, ఎందుకంటే దాన్ని ఓవర్కమ్ చేసేస్తున్నాం కదా, ప్రతిదాన్ని ఓవర్కమ్ చేయాలి, తప్పదు. సో మీకు ఇంకా లైఫ్లో ఇది నా బిగ్గెస్ట్, నేను ఎంత జర్నీ చేసిన, నా లైఫ్ జర్నీ చేసిన, వెనక్కి తిరిగి నాకు లైఫ్లో ఒకటి బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్ ఉన్నదంటే ఒక్కటి అనుకునేది ఏది? చాలా ఉన్నాయమ్మా. అంటే ఒకటి అన్నిటిని బీట్ చేసి అంటే ఒకటి చెప్పి ఇంకో దాన్ని తగ్గించలేదు. అన్నీ ఉన్నాయి వెనకాల, అన్నీ మొత్తాన్ని బ్యూటిఫుల్లే, రాబోయే కూడా బ్యూటిఫుల్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ, నేను ఇప్పటి వరకు అలా అట్టే పెట్టుకుని కాపాడుకున్నది నా ఫ్యామిలీ, నా ఖాందాన్, నా ఫ్యామిలీ అలా ఉంది. దీంట్లోకి చిరంజీవి గారు ఉన్నారు. ఇప్పటి వరకు అందరు పెద్ద పెద్దోళ్ళ గురించి గొప్ప వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను అడిగే మనిషి ఇంకా గొప్ప మనిషి అన్నమాట, హేమాంష్ మీ కొడుకు. వాడిని కూడా ఎట్లన్నా ఆర్టిస్ట్ ని చేయాలన్నా వాడు హీరో లాగానా లేకపోతే వాడిది ఎట్లుంది మైండ్ అంటే మీకు తెలిసిపోతుంది కదా పిల్లలు ఇట్లా అనుకుంటున్నారు అని. నేను వాడిని కేవలం పెంచడం కోసమే నేను డ్యూటీ తీసుకున్నా. మై జాబ్ ఈస్ వాడిని చదివించాలి, పెద్ద చేయాలి, దాని తర్వాత వాడి ఇష్టం. మనం ఎవరో ఏం చెప్పలేము ఇప్పుడు. మంచి గెటప్స్ వేసుకోవడము, మిమ్మల్ని ఇమిటేట్ చేయడం అట్లాంటి ఏమైనా చేస్తుంటాడా ఇంట్లో? చూసి అంటాడు కానీ అది వేరే లోకం అదంతా. ఏమో ఇప్పుడు మన మమ్మీ డాడీలు ఏమైనా మనం ఆర్టిస్ట్ అవుదని పెంచారా? జస్ట్ మనకి ఎలా ఉండాలి, అందరితో ఎలా మంచిగా ఉంటే చాలు, అంతే. పేరు చెడగొట్టుకో చాలు, అది కూడా చాలు. ఓకేనా, మీరు బటర్ మిల్క్ తాగితే ఇంకొక ట్రూత్ అండ్ డేర్ అన్న, ఇఫ్ ఇన్ కేస్ సినిమాలల్లో మీరు ఎవరిదైనా బయోపిక్ తీయాలి అని అనుకున్నారు అనుకో, మీరు ఎవరిది చేస్తారు? బయోపిక్ అంటే డైరెక్షన్ చేయాలా లేదా యాక్టింగే? ఎందుకంటే మీరు ఎవరి వాయిస్ అయినా సరే ఇట్లా చేసేస్తారు కదా. సో అట్లా బయోపిక్ తీయాలి అని అనుకుంటున్నాము అంటే ఎవరి క్యారెక్టర్ అయితే మీరు బాగా చేయగలుగుతాం అని అనుకుంటున్నారు అండ్ మీ ఫేవరెట్? అంటే వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, బేసికల్గా యాజ్ ఇట్ ఈజ్ చేయాల్సిన, బయోపిక్ అంటే యాజ్ ఇట్ చేయాల్సిన వాళ్ళ జీవితాన్ని చేస్తే. నాకైతే బ్రహ్మానందం గారిది చేయాలనుంది ఆయన బయోపిక్ సినిమాల్లో అయితే. ఎందుకంటే చిరంజీవి గారు బయోపిక్ చేయాలంటే రామ్ చరణ్ గారు ఉన్నారు కాబట్టి, సో నేను బ్రహ్మానందం గారిది, ఎందుకంటే మన కామెడీ ఇది కదా, అది కదా, ఆయన చేస్తా. అండ్ దట్టు బ్రహ్మానందం సార్తో కూడా మీ బాండింగ్ మీరే చెప్పండి అన్న, మీరు చెప్పండి. అంటే నాకు ఎట్లయిపోయిందంటే, నాకు ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నాయి ఆల్మోస్ట్ అన్నిటి ఆన్సర్స్ నాకు తెలుసు మీ గురించి, కానీ వీళ్ళ గురించి మళ్ళీ నేను మిమ్మల్ని అడగాలి కదా, ఆ ఎగ్జైట్మెంట్ లో ఉన్నా అనమాట. బ్రహ్మానందం సార్తో కూడా సేమ్, ఆయన ఏ స్కిట్ చూసినా ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. అరే అది భలే చేసారు అట్ట కాదురా, అది నీకు గుర్తుందా ఆ ఒక్కటి అడక్కలో మనం చేసేది బాగుందిరా, ఒకసారి ఇంటికి రారా రే. సరే వస్తుంది ఎరా, ఫోన్ పెట్టారా, ఇక అలా ఉంటాయి లైన్లో. నేను అంతకాలే అనుకుంటాను రా, ఫోన్ పెట్టరా రే, భలే ఉంటుంది అది. చిన్న పిల్లడు అలిగినట్టు అలుగుతుంటారు కదా సార్. మంచి అంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళతో కూడా కలిసిపోయి చాలా హ్యాపీగా ఉంటారు. మేబీ ఆయన ఆరోగ్య రహస్యం అదే. ఎప్పుడు ప్రశాంతంగా తెల్ల బట్టలు వేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి గారి ముందు అలా ఉంటారు అంతే. ఇప్పుడు మీకు బాగా నచ్చిన
క్యారెక్టర్స్ వాయిస్ కావాలి యూట్యూబ్లో ఉంటుంది చూడు మొత్తం సుత్తి అన్న ప్లీజ్ అన్న యూట్యూబ్లో అందరు చూస్తారు, లైవ్లో కావాలి నేను చేసినప్పుడు కూడా అదే అంటారు, ఏది ఈ మాత్రం నేను చూసుకోలే నేను స్కిట్లు కొట్టని చెప్పి. అన్న చెప్పన్నా ఇంట్లో. ఫేవరెట్ అంటే దీనిలో ఫస్ట్ నాకు నర్సయ్య క్యారెక్టర్. చల్లైపోతుంది తినొచ్చు కదా ఎందుకలాగా తిను బాగుంటుంది తిను. ఇదొకటి. ఈ క్యారెక్టర్ ఎక్కడ చూసిండ్రు అన్న ఇది నేను టీవీ నైన్లో పనిచేస్తున్నప్పుడు చౌదరి అన్నని నాకు మా కొలిగే ఆయన వచ్చి సీను చాయకల్లో వస్తావా అనేవాడు. అన్న వయసు భలే ఉండేది అప్పుడు. సో దాన్ని పెట్టేసా, దాన్ని కొంచెం కళ్ళు పెద్ద చేసి కొంచెం ఇంకా దాని తర్వాత ఇదొకటి. ఏంటది నాకు నుంచి వెనకాల వెళ్ళిపోతున్నది ఏంటది మా ఊరికి ఒకటి పంపించచ్చు కదా అది వీళ్ళు బాగుంటుంది. కానీ ఈ వాయిస్లతో పాటు గెటప్ వేస్తేనే లుక్, అవును లేకపోతే పండదు అది. అన్న బుల్లితెర కమల్ హాసన్ అనగానే మీకు ఫస్ట్ అభ్యర్థి రాగానే మీరు 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 ఎట్లా ఫీల్ అయ్యారు? నేను అంత సీన్ లేదు, ఇది ఏదో మామూలుగా అనుకున్నది అంటే తీసుకోలేదు అంత. నేను అంటే నాకు అంత లేదులే మనకు అనుకున్నా, బట్ తెలియకుండానే ఒకడు లోపల ఉంటాడు కదా, ఒక బిరుదు వచ్చేసారా కానీ వద్దులేరా లోపల పోటీ ఇద్దరు ఉంటారు ఆ పోటీ జరుగుతూ ఉంటుంది. కానీ నిజంగా అంటే మీకు సెట్ అయిన క్యారెక్టర్స్ కానీ మీరు చేసినప్పుడు వాయిస్ కానీ చాలా బాగుంటుంది అన్న. అందుకే మీకు నేను బాగా హ్యాపీ ఫీల్ అయ్యేది ఏంటంటే గెటప్ సీను అనేది మనం మళ్ళీ ఇవ్వలేదు, నాకు ఆడియన్స్ నుంచి వచ్చింది అది. నాకు గెటప్ సీను అని కింద కామెంట్లో సీను బాగా చేసాడు ఈరోజు, గెటప్ బాగుంది సీనుది, సీను గెటప్ బదిలిపోయింది, సీను గెటప్ బదిలిపోయింది, గెటప్ సీను బాగుంది, గెటప్ సీను బాగుంది, అలా కామెంట్లో నాకు గెటప్ సీను వస్తే అప్పుడు వీళ్ళు పిలవడం స్టార్ట్ చేశారు. నాకు ప్రజల నుంచి ప్రేక్షకుల నుంచి వచ్చిన బిరుదా. జబర్దస్త్ లో ఒకే ఒక్కడు నాకు వచ్చింది అది గెటప్ సీన్ అని. అవును అంటే ఆల్మోస్ట్ ఉన్న అందరికీ మన టీమే పెట్టింది, కానీ ఫస్ట్ ఒక పేరు నాకు బయట నుంచి వచ్చింది. నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి తెలుసా అన్న? లేడీ క్యారెక్టర్. అవును లేడీ గెటప్ వేసుకొని మీరు స్కిమ్మర్ పక్క నుంచి వచ్చి నాగబాబు గారికి కనుగొడతారు. నీకనే కదా తల్లి, చాలా మంది బయటకు వెళ్తే ఏమన్నా లేడీ గెటప్ పదిరిపోతాడు, ఈయన అంత బాగుంటారా మీరా లేడీ గెటప్ లో. నాకు ఒక్కోసారి నేను సిగ్గు అనిపిస్తుంది, అన్ని చేశాను కదా అయ్యా లేడీ గెటప్ ఎందుకు, నాకు చాలా సిగ్గది. నీకు తెలుసా లేడీ గెటప్ నీ ఫోటోలు దిగను, ఫోటోలు ఎవరు ఎప్పుడు చూసావా, కనీసం ఎప్పుడు పోస్ట్ చేయడం చూసావా, అస్సలు నాకు. ఇంకో బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటంటే బుడ్డోడు క్యారెక్టర్, పిలకలు వేసుకొని అసలు మీరు చెయ్యని గెటప్ అంటే ఇంకేం లేదేమో కదన్నా, వేసుకొని గెటప్ చేసా అంటే చెయ్యని గెటప్ అంటే ఏముండదమ్మా, అన్ని చేసిన గెటప్ లో ఉన్నాయి అక్కడ అంతే. ప్రజెంట్ మాక్సిమం అన్ని కవర్ చేసేసిన, ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సిన. ఏంటి అజిటి ఏ ఛానల్ లోకులు కాకులు అంటే అమ్మ ఆ రోజు అయితే అసలు మొత్తం ఏమంటారు జబర్దస్త్ అందరు కూడా పరేషాన్ అయిపోయినారు, ఎవరు ఈమెవరు వాళ్ళ అక్క చెల్లెలా ఏంటి అని గెటప్ కూడా. ఏ ఛానల్ ఇది, ఏ ఛానల్ డైలీస్ చెప్పరా. అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీల దగ్గర నుంచి యూట్యూబ్ ఆమె అక్కడి వరకు కూడా ఎవ్రీథింగ్ ఏది ఇది నేను వేసుకోవాలి, ఇది నేను చేయాలి, ఇమిటేట్ నేను చేయగలుగుతాను అని చెప్పి మొత్తం అన్నిటి కూడా ఒక ఛాలెంజింగ్ లాగానే చేస్తుండే కదన్న. క్యారెక్టర్ వేసేటప్పుడు సిగ్గు బిడియం అన్ని వదిలేయాలమ్మా, ఎంతకైనా దిగజారి చేసేయాలంతే. ఇన్ని సినిమాలు చేసిండ్రు కదన్న, ఇన్ని సినిమాలు చేసిన దాంట్లో వచ్చిన పేరు ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చిందా? 10 years వర్క్ చేసిన జబర్దస్త్ నుంచి వచ్చిన పేరు ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చిందా? జబర్దస్త్లో అవకాశాలు రావడం హ్యాపీనెస్, సినిమాల్లో వచ్చే క్యారెక్టర్కి పేరు వస్తే ఇంకా హ్యాపీనెస్ నాకు. ఎందుకంటే సినిమాల కోసం చిన్నప్పటి నుంచి కళ్ళగానే వచ్చాం కదమ్మా. సో జబర్దస్త్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది మనకు 100%, నో డౌట్. ఫైనాన్షియల్గా పేరు వైజ్ అన్నిట్లో ఇచ్చింది, అది హ్యాపీనెస్సే. కానీ చిన్నప్పటి నుంచి కళ్ళగానేది ఇది, సినిమాలు చేయాలి క్యారెక్టర్లు చేయాలంటే.
సో మనం అనుకున్న రైట్ పాత్రలో మనకు వచ్చాం, ఇక్కడికి చేస్తున్నాం, దాని పేరు వస్తుందంటే దాని మించిన ఆనందం ఏమి ఉండదు. సో ఈ ఆనందానికి కారణం జబర్దస్త్. అది మీరు జబర్దస్త్ని కానీ మల్లెమాలను కానీ మీరు ఎంత ఇష్టపడే వాళ్ళు, మీ ఇంటికి రాగానే మీ గుమ్మం తలుపు చూస్తే అందరికి అర్థమైపోతుంది. డోర్కి కూడా మల్లెమాల నిలయం. సో ఎందుకు అంటే మనం వర్క్ చేసేది ఆబ్వియస్లీ మనకు ఉండిపోతుంది. నేను ఇక్కడ వర్క్ చేసిన కాబట్టి నాకు ఇంత మంచి పేరు వచ్చిందని అందరు గుర్తు పెట్టుకుంటారు. కానీ గుమ్మం మీద కూడా గుర్తు పెట్టుకునే అంత అంటే ఈ రోజు నేను ఇప్పుడు చిరంజీవి గారితో ఫ్లైట్లో వెళ్ళాను, లేకపోతే హనుమాన్ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను, లేకపోతే ఇంకో ఈవెంట్లో నాకు మంచి ఆఫర్ వచ్చింది, ఏదో పెద్ద ఈవెంట్లో నాతో ముందు మాట్లాడారు అని అన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలి కదా. ఇంటికి వెళ్ళినప్పుడు బెల్ల కొడతాం కదా, బెల్ల కొట్టే ముందు మళ్ళీ ఇలా ఉంటుంది. వీటిలాంటి కారణం ఇదేరా అని చెప్పి నాకు రోజు అది గుర్తు చేస్తుంటుంది కదా, అందుకని పెట్టుకున్నది. సో అది మనం ఇంటికి వెళ్ళే ముందు ఇంటి నుంచి బయటకు వచ్చేప్పుడు తాళం వేస్తాం, తాళం వేసేటప్పుడు మల్లెమాల నిలయం వెళ్ళేటప్పుడు సో మనం ఎప్పుడు ఒక అక్కడ ఉంచుతుంది, అందుకని పెట్టుకున్నా. మళ్ళీ రెగ్యులర్గా జబర్దస్త్లో కంటిన్యూ చేస్తారా? ఏమో అంటే మధ్యలో గ్యాప్లు ఏమైనా వస్తే, సినిమాల గ్యాప్లో మధ్యలో ఏమైనా వెళ్ళి చేస్తూ ఉంటాను నేను. ఎప్పుడు వచ్చినా సరే మన ద్వారా ఇక మీద నుంచి కొంచెం గ్యాప్లు వస్తే చేయాలి, ఎందుకంటే మరీ గ్యాప్ ఎక్కువైపోతుంది ఆడియన్స్కి, మనకి చేయాలి. మీతో ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ చేద్దాం అనుకుంటున్నాను. చేద్దాం. డేరే అంటే ఫస్ట్ బాటిల్ ఇచ్చి ట్రూత్ ఆర్ డేర్ అన్న, ఇది తీసేసి డైరెక్ట్ ఇప్పుడు ట్రూత్ లేదు, ఓన్లీ డైరెక్ట్ డేర్ కాదమ్మా, చెప్పేసి ఇది నువ్వు చేయాలని చెప్పేసి ఫిల్టర్ వస్తుంది. ఫిల్టర్ మీరు ఇప్పుడు చేస్తాం మొత్తం. చెప్పమ్మా డేర్ చెప్పి ఏంటి? కారు కడగాల, ఇప్పుడు మెట్రో మీద దొంగలండి వెళ్ళి అతల్లో దూకుతారు కదా. మీరు ఎంత మంచి చెప్పు, అందరికీ తెలుసు. నా కోసం ఒక మంచి డిష్ ప్రిపేర్ చేయాలి ఇప్పుడు మీరు. డిష్ టాటా డిష్ మన కోసం కిచెన్ కూడా రెడీగా పెట్టిన అన్న, ఏదో ఒకటి చిన్నది ప్రిపేర్ చేసిస్తే నేను కళ్ళకు అద్దుకొని మహాప్రసాదం అనుకొని, తిరుపతి ప్రసాదం కంటే ఎక్కువ అనుకొని. సరే అన్న వెళ్ళే ముందు ఒకటన్నా, మీరు 2023 ఫిబ్రవరి 24 రోజు మీరు చూసిన అద్భుత ఘట్టం గురించి. 2023 ఫిబ్రవరి 24 ఫిబ్రవరి 27 అద్భుత ఘట్టం మీకు గుర్తున్నదన్న? మీ చేతులతో మీరే గుర్తుందా అన్న? గుర్తుంది తల్లి. దాని గురించి ఏమన్నా మీరు మీ స్పందన? చాలా హ్యాపీ అంటే మన అనుకున్న మనుషులు ఇద్దరు ఒకటి అవ్వడం చాలా హ్యాపీ. దాంట్లో మేమందరం ఇన్వాల్వ్ అయి ఉండడం, సో మన కుటుంబ ఇది కాబట్టి దాని గురించి హ్యాపీనెస్ ఇంకేముంది ఎక్కువే. చాలా హ్యాపీ. బట్ మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఇన్ కేస్ లైఫ్లో పెళ్ళి కాకముందు కూడా ఏదన్నా చేస్తే ఇట్లా కాదమ్మా అట్లా అని చెప్పి మీరు ఎట్లా చెప్పినారో, లైఫ్ అంతా కూడా అన్న అనే తోడు, చెల్లె అనే నీడ, నాకు ఎప్పుడు ఇట్లనే ఉండాలి. ఆపద అన్నా వస్తా, సంతోషం అన్నా వస్తా, కష్టం అన్నా వస్తా, అన్న ఏమన్నా వస్తా, అన్నా వస్తా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మనం ఎప్పుడు తిన్నామన్నా? పదన్నా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? చిన్న వెజిటబుల్ పకోడీ చేద్దామని డిసైడ్. Delicious food we have. అనుకున్నా అయ్యో ఈసారి నేను మాయనం తీసుకొని మా ఇంటికి పోలేదే అని చెప్పి, కానీ నిజంగా అన్న వాళ్ళ ఇంటికి పిలిచి అన్న చేతులతో పకోడీ చేసిన ఫీలింగ్ వచ్చేసింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. 2023 వరకు మీరు మీ కెరియర్ ఎంత హైగా వచ్చిందో, ఇప్పటి నుంచి కూడా 2024 నుంచి ఇంకా 3 సంవత్సరాలన్నీ కూడా ఇంకా అంతే బ్రైట్గా ఉండాలని, మంచి మంచి సినిమాలు చేయాలి, అందరిని ఇట్లనే నవ్వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి టు యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అండ్ అలాగే మన ప్రేక్షకులందరికీ
వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోయే గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నాసామిరంగ ఈ సినిమాలన్నింటినీ మీ కుటుంబ సమేతంగా వెళ్ళి మాకు మా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి విజయాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీ గెటప్ శ్రీను. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు, రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు.